ఇవాళ సైబర్ మోసాలు ఎన్ని జరుగుతున్నాయో, ఎంత జరుగుతున్నాయో తెలుసా? ఒక్క నెలలో 500 కోట్లు పోగొట్టుకున్నారమ్మా. ఒక్క నెలలో పోగొట్టుకున్న వాళ్ళు పామరులు కాదు, పల్లెటూళ్ళు వాళ్ళు కాదు, సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు, బ్యాంకులో పనిచేసి మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన స్త్రీలు, వీళ్ళు పోగొట్టుకున్నారు. ఒక మెసేజ్ రాగానే ఏం ఆలోచిస్తున్నారంటే, ఇందులో పెట్టుబడి పెట్టు 10 రెట్లు అవుతుంది. ఎందుకు అవుతుంది? అదేమన్నా కాకిరెట్టా కోడిరెట్టా? వాడేమన్నా మనకి మేనత్త కొడుక? ఆ పంపినవాడు ఏమన్నా మేనత్త కొడుక? మేనత్త కొడుకు అయితే మాత్రం ఇస్తాడా? అసలు ఎలా రెట్టింపు అవుతుందని ఆలోచన చేయొద్దండి. వాడేం చదువుకోవాలా, 3వ తరగతి చదువు మానేసేవాడు, డబ్బులు బాగా వస్తాయి కదా అని ప్రయత్నం చేశారంటే అనుకోవచ్చు. పోనీ అమాయకుడు. మనం అమాయకులం కాదే, ఎకనామిక్స్ చదువుకున్నాం కదా, ఎంఏలో సహా. డబ్బు పెరగాలంటే దానికి ఒక పద్ధతి ఉండాలా వద్దా? నువ్వు కష్టపడకుండా డబ్బు ఎలా పెరుగుతుందండి? పోనీ సంప్రదాయం తెలిసిన పర్వాలా. కరాగ్రే వసతే లక్ష్మీ